తెలంగాణ ప్రజలకి ఏ రాజకీయ పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్యమ సందర్భంగా కలిసి వచ్చిన అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష. 10 ఏళ్ళు గడిచిపోయింది. మీరు అన్నట్టు ఈరోజు ఉదయం నుండి కూడా అంటే దశాబ్ది ఉత్సవాలు అనేటువంటి కంటే కూడా ఈ 10 ఏళ్ల కంటే ముందు ఎట్లా ఉండే తెలంగాణ, 10 ఏళ్ల ముందు ఉద్యమం ఎట్లా జరిగింది, ఆ ఉద్యమం నుండి విజయాలకు చేరుతామా లేదా అనేటువంటి ఆవేదనతో చేసినటువంటి ఉద్యమం ఒక విజయ తీరానికి చేరడానికి పడినటువంటి కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఆవేదనలు కావచ్చు, అనేక మంది ఒత్తిడి కావచ్చు. నిజంగానే మీరు అన్నట్టు ఉద్యోగ సంఘాల మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఎందుకంటే 69లో తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి విజయ తీరాలను చేరలేకపోవడం వల్ల అసలు తెలంగాణ అనేటువంటి పదానికే ఒక ముగింపు పలికేటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే ఉద్యోగులు ఎన్ని త్యాగాలు చేసినా, విద్యార్థులు ఎన్ని త్యాగాలు చేసినా ఆ త్యాగాలు కేవలం కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే పనికొచ్చినాయి తప్ప తెలంగాణ సమాజానికి ఒక సరైనటువంటి దారి చూపలేదనేటువంటి భావన చాలామందిలో వచ్చింది. ఆ తర్వాత ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, కవులు, కళాకారులు, తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు ఇద్దరే ప్రధానమైనటువంటి 2 చక్రాల్లాగా బండిని నడిపించినటువంటి వ్యక్తులు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కాబట్టి మేము కూడా. ఇంతకుముందు చక్రపాణి గారు జ్ఞాపకం చేసినట్టు భువనగిరి సభ, ఆ భువనగిరి సభ తర్వాత జరిగినటువంటి అనేక సభ, తెలంగాణ జనసభ కావచ్చు, మహాసభ కావచ్చు, అనేక మంది చాలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు తెచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకత్వం దొరికింది తెలంగాణకి, నిటారుగా నిలబడేటువంటి రాజకీయ నాయకత్వం. మాకు జయశంకర్ చెప్పేవాడు, చాలా మందితో ప్రయత్నాలు చేసినాం, ఈ ప్రయత్నాలన్నీ సఫలం కాలేదు, ఉన్న వాళ్ళనే సరైనటువంటి రీతిలో నడిపించి ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు కేసీఆర్ తప్ప మనకు ఇంకోటి లేడు, డెఫినెట్గా కేసీఆర్ వెంటనే అందరం ఇలా ర్యాలీ కావాలని చెప్పి ఆ రోజు ఉద్యోగ సంఘాలుగా మా మీద ఉన్నటువంటి విపరీతమైన ఒకవైపేమో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరికీ మేము నిత్యం కనబడేటువంటి వాళ్ళం, పోతే అరే రోజు తిడుతూ ఉన్నారు, బయటకు వచ్చి లోపలికి వచ్చి రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నారు అనేటువంటి ముఖ్యమంత్రులను కూడా మేము చాలామందిని చూసాం. కాబట్టి అక్కడ ఉండేటువంటి సంబంధాలు బయటకు వచ్చిన తర్వాత మేము చేస్తున్నటువంటి ఆందోళన ఇదంతా కూడా అంటే నిజంగా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా 69లో తెలంగాణ కావాలని కోరుకున్న సరైనటువంటి రీతిలో మలిదశ ఉద్యమం తెలంగాణ డెలివరీ కాలేదు. 40 ఏళ్ళు ధర్నాలు లేవు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. అడపా తెలంగాణ ఉద్యోగుల సంఘం, విఠల్ లాంటి వాళ్ళు, లేకుంటే మిగతా మిత్రులు కొంతమంది చిన్న ప్రయత్నాలు చేసినా అవి ఎక్కడో చిన్న ప్రయత్నాలుగానే మిగిలేవి తప్ప తెలంగాణ ఎన్జిఓ సంఘం, మిగతా సంఘాలు అన్నీ కలిసి జేఏసీ ఒక నిర్ణయం తీసుకొని ముందుకొచ్చినాక మొట్టమొదటిసారి కేసీఆర్ గారి అమర నిర్దేశకత పెన్ డౌన్ చేస్తే మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఉవ్వెత్తున అసలు మా ఎక్స్పెక్టేషన్స్కు మించి, అంటే తెలంగాణ అంటే ఏదో ఆలోచిస్తుంది, ఉద్యోగులు అంటే రారు, వేతన శర్మలు, ఇటువంటి అనేక పేర్లు ఉండే ఉద్యోగులకు, అవన్నీ కూడా పటాపంచలు చేసి మా నాయకత్వంలో ఆ రోజు ముందుకు రావడం, అంటే తెలంగాణ తెచ్చుకోవాలనేటువంటి తపన, ఆరాటం, అంటే దానికి రావడానికి అవసరమైనటువంటి ఒక ప్రాతిపాదిక. నీళ్లు లేక రైతులందరూ ఏడవడం కావచ్చు, బోర్లలో నీళ్ళు లేనటువంటి పరిస్థితి, విద్యుత్ లేనటువంటి స్థితి. ఎక్కడైనా తెలంగాణ అంటే మాకెవడైనా కరీంనగర్ పిల్లడో ఇంకోడో అడిగితే ఏదైనా ఆఫీస్లోకి పోతే, అన్న దయచేసి చెప్పకే ఆఫీస్లో కరీంనగర్ అని వాడు ఏడునో వేస్తాడు, దయచేసి ఏం చెప్పక మా ఊరి పేరు ఏమైనా పని కావాలంటే చెప్పు అనేటువంటి స్థితి నుండి మన గడ్డ మీదనే మనం పరాయి వాడిగా బతికేటువంటి స్థితి నుంచి డెఫినెట్గా ఒక ఎమోషన్ కనెక్టివిటీ తెలంగాణ